Hi everyone, my name is Sanjay. Okay, ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను నేను ఇది 2 మార్క్స్ కొన్ని సమ్స్ చెప్పాను ఇంట్రడక్షన్ కూడా చెప్పాను. సో ఇప్పుడు ఏంటంటే రిమైనింగ్ కంటిన్యూషన్ చెప్తాను చూడమా. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ పాసింగ్ త్రూ -2, 3 అండ్ సెంటర్ అట్ 0, 0. తెలుగు మీడియం వాళ్ళకి ఏదైనా క్వశ్చన్ చెప్తాను చూసుకోండి. 0, 0 కేంద్రంగా ఉంటూ -2, 3 గుండా పోయే వృత్త సమీకరణాన్ని కనుక్కోండి. ఓకే, ఇక్కడ ఏంటంటే మనకి 2, 3 చూడండి, ఇది సెంటర్, దిస్ ఇస్ ఏ సెంటర్ అంటే కేంద్రం ఏంటి 0, 0 అండ్ పాసింగ్ త్రూ ద పాయింట్. ఒక వృత్తం మీద ఏదో దాని మీద పాయింట్ అంటే వృత్తం మీద ఉంటుంది -2, 3. అయితే దీని గుండా పోయే వృత్త సమీకరణం కనుక్కోమన్నాడు, ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్. సో మనకు ఆల్రెడీ తెలుసు ఒక పాయింట్ టు రేడియస్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఫార్ములా ఏంటి? x - a whole square plus y - b whole square is equal to r square. అంటే మనకి ఏం తెలియాలి? r అనేది తెలియాలి. ఏం తెలియాలి? r తెలియాలి. r. ఓకే, మనకి ఆరిజిన్ అయినప్పుడు రేడియస్ ఇచ్చినప్పుడు ఏంటి ఫార్ములా ఏంటి అంటే ఆరిజిన్ 0, 0 మూల బిందువు 0, 0 మరియు వ్యాసార్థము r గా గల వృత్త సమీకరణం ఏమవుతుంది? x square plus y square is equal to r square. సో పాయింట్స్ ఏంటి? సెంటర్. Given that center 0, 0. So center is 0, 0 and point -2, 3. So మనం radius r అనేది కనుక్కుందాం. So radius r is equal to distance between the two points. ఈ రెండిటికి డిస్టెన్స్ కట్టడానికి ఏమొస్తుంది? రేడియస్ ఎలా వస్తుంది? సో రేడియస్ ఫార్ములా ఏంటి? స్క్వేర్ ఆఫ్ x2 - x1 whole square plus y2 - y1 whole square. అంటే ఈ రెండు బిందువుల మధ్య దూరం ఫార్ములా ఏంటి? x1 y1 x2 y2 అన్నది రెండు బిందువుల మధ్య దూరం ఫార్ములా ఏంటి? x2 - x1 whole square plus y2 - y1 whole square. That is r, radius, వ్యాసార్థము. So square root of this is x1 y1, this is x2 y2. So x2 - x1 whole square and -2 - 0 whole square plus y2 - y1 whole square and 3 - 0 whole square. That is -2 - 0 and -2 whole square and 4. 3 - 0 and 3. 3 square means 9. So square root of 9 plus 4 13. Okay. The equation of the circle the center 0, 0 and radius r is radius and r is equal to √13 is formula ఏంటి? origin radius వచ్చినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఫార్ములా x square plus y square is equal to r square. So x square plus y square is equal to r square. r అంటే రాయాలి కదా √13 whole square. Square root cancel అయిపోతే ఏమవుతుంది? x square plus y square is equal to 13. This is the equation of this circle. అంటే సెంటర్ అనేది 0, 0 అంటే కేంద్రం 0, 0 మరియు వ్యాసార్థం r is equal to √13 గా గల వృత్త సమీకరణం ఫార్ములా అంటే x square plus y square is equal to r square. r అంటే రాయాలి కదా √13 whole square, square root cancel అయిపోతే 13. So this is the equation of this circle. మనకు కావాల్సిన వృత్త సమీకరణము. Listen, find the equation of the circle passing through the point 2, 3 and concentrate with x square plus y square plus 8x plus 12y plus 15 equal to 0. తెలుగు మీడియం క్వశ్చన్ చూడండి. 2, 3 బిందువు గుండా పోతూ x square plus y square plus 8x plus 12y plus 15 equal to 0. వృత్తంతో ఏకకేంద్రంగా ఉండే వృత్త సమీకరణం కనుక్కోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే ఈక్వేషన్ ఆఫ్ ది రిక్వైర్డ్ కాన్సెంట్రిక్ సర్కిల్ మనకు తెలియదు. సో ఏమనుకుందాం అంటే let the equation of the
equation of the concentric circle is x square plus y square plus 8x plus 12y plus k is equal to 0 అని తీసుకున్నాం. k is equal to 0. సార్ ఎందుకు ఇదే తీసుకోవాలి? k is equal to 0 అనేది తీసుకోవాలని చెప్పి అంటారు. ఏంటంటే ఇక్కడ కాన్సెంట్రిక్ సర్కిల్ అంటే ఏంటి? ఒకటే సెంటర్ ఉంటుంది. రెండిటికి ఒకటే సెంటర్ ఉంటుంది. ఓకే, రెండిటికి ఒకటే సెంటర్ ఉంటుంది. సో సెంటర్ ఒకటే అయినప్పుడు ఏమవుతుంది? ఇక్కడ సేమ్ వాల్యూస్ వస్తాయి. కాన్స్టెంట్ నెంబర్ అనేది మారుతుంది. అందుకని ఏం చేస్తున్నాం? కాన్స్టెంట్ ని k అనుకుంటున్నాం ఇక్కడ. ఓకే, కాన్స్టెంట్ వాల్యూ ఏమనుకుంటున్నాం? k అనుకుంటున్నాం. అర్థమైందా? సెంటర్ అనేది సేమ్ గా ఉంటుంది. అయితే ఏంటి? ఇట్ ఈస్ పాసెస్ త్రూ 2, 3. అదేంటి? 2, 3 గుండా పోతుందంట. ఈ వృత్తం ఏంటి? 2, 3 గుండా పోతుంది. ఓకే, 1 అనుకున్నాం. ఇట్ ఈస్ పాసెస్ త్రూ 2, 3. ఒకటి అనే సమీకరణం 2, 3 గుండా పోతుంది. అప్పుడు ఏమవుతుంది? x ప్లేస్ లో 2, y ప్లేస్ లో 3 అనేది సబ్స్టిట్యూషన్ చేస్తాం. అప్పుడు ఏమవుతుందా? 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 8 into 2 ప్లస్ 12 into 3 ప్లస్ k is equal to 0. So 2 square అంటే 4, 3 square అంటే 9, 8 2s are 16, 12 3s are 36 plus k is equal to 0. So 9 plus 4 13, 13 plus 16 29, 29 6 35, 65 అంటే 65 plus k is equal to 0. అంటే k is equal to ఏమవుతుంది? plus 65 is transpose minus 65 అంటే k వాల్యూ ఏమొస్తుంది? minus 65. Therefore the required equation of the circle is కావాల్సిన వృత్త సమీకరణం circle is x square plus y square plus 8x plus 12y plus k అంటే minus 65 is equal to 0. మనకు కావాల్సిన వృత్త సమీకరణం ఏంటి? x square plus y square plus 8x plus 12y minus 65 is equal to 0. తెలుగులో ఏంటంటే ఫస్ట్ కావాల్సిన వృత్త సమీకరణం ఏమనుకున్నాం అంటే x square plus y square plus 8x plus 12y plus k is equal to 0 అనుకున్నాం. p of 2, 3 గుండా పోతుంది అని చెప్పి తర్వాత నేర్చుకున్నాం రాసుకున్నాం. సేమ్ ఓకే, లెసన్ చూడండి. ఈ సమ్ అనేది సేమ్ మోడల్. Find the equation of the circle passing through the point minus 2, 14 and concentric with x square plus y square minus 6x minus 4y minus 12 is equal to 0. Same ఇదే మోడల్. ఓకే, దీని ఆన్సర్ ఇది. తెలుగులో మనం చెప్తాను చూడండి. x square plus y square minus 6x minus 4y minus 12 is equal to 0. వృత్తంలో సెకండరీ minus 2, 14 గుండా పోయే వృత్త సమీకరణం కనుగొనము. అది మీరు చేయడం. Listen. Show that a 3, minus 1 lies on the circle x square plus y square minus 2x plus 4y equal to 0. Also find the other end of the diameter through a. Okay, ఒక సర్కిల్ ఉంది. ఇది డయామీటర్ సెంటర్ నుంచి పాస్ అవుతుంది. సో ఈ సర్కిల్ ఉంది కాబట్టి దీనికి సెంటర్ అనేది వచ్చేస్తుంది. అండ్ ఏంటి? ఈ డయామీటర్ త్రూ ఏ నుంచి పాస్ అవుతుంది అన్నాడు. అదర్ ఎండ్ బి అనేది పాయింట్ వచ్చేది అదర్ ఎండ్. సో ఇది మనకు తెలిసి ఏంటి? ఏ అనే పాయింట్ 3, -1. సో సెంటర్ వచ్చేస్తుంది. దాని నుంచి బి అనేది పాయింట్ వచ్చేసుకోవచ్చు. తెలుగు మీడియం వాళ్ళ క్వశ్చన్ చూడండి. x square plus y square minus 2x plus 4y is equal to 0. వృత్తం యొక్క వ్యాసార్థం ఒక కొన 3, -1 అయినా దాని రెండవ కొన కనుగొనుము. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన సర్కిల్ రాసుకోండి. ఇచ్చిన వృత్తం ఏంటి? గివెన్ సర్కిల్ ఇస్ x square plus y square minus 2x plus 4y is equal to 0. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాయింట్ అనేది ఈ వృత్తం మీద ఉంది అని చూపించాలి. ఈ పాయింట్ అనేది వృత్తం మీద ఉంది అంటే ఈ పాయింట్ ని ఈ వృత్తంలో సబ్స్టిట్యూషన్ చేసామనుకో, ఈ పాయింట్ సర్కిల్ లో సబ్స్టిట్యూషన్ చేసామనుకో 0 వచ్చిందనుకో, అప్పుడు ఏమవుతుంది? a is lies on the circle. ఓకే, ఈ పాయింట్ అనేది వృత్తం మీద ఉంటుంది అని. అంటే ఈ పాయింట్ అనేది దీని మీద ఉంది అంటే చూపించాలంటే ఏంటి? ఈ పాయింట్ ని ఇందులో సబ్స్టిట్యూషన్ చేయండి. a ప్లస్ x ప్లస్ లో 3, y ప్లస్ లో -1 అనేది వేసుకోవాలి.
So substitute 3 comma minus 1 in above equation. పై సమీకరణంలో 3 కామా మైనస్ 1 ప్రతిక్షేపించగా అంటే x ప్లేస్ లో 3 y ప్లేస్ లో -1 -2 into 3 plus 4 into -1 is equal to 0 రావాలి. 3 స్క్వేర్ అంటే 9 -1 హోల్ స్క్వేర్ అంటే 1 కదా. 3 2 is 6 4 into -1 -4 10 -10 అంటే ఎంత వాల్యూ 0. సో 0 వస్తుంది కాబట్టి ఏం చెప్పొచ్చు therefore a 3 -1 is lies on the circle అంటే ఈ పాయింట్ అనేది సర్కిల్ మీద ఉన్నట. సో ఇప్పుడు సర్కిల్ ఉంది కదా, సర్కిల్ అంటే ఇది కదా, దీని 1 అనుకోండి. కంపేర్ ద ఈక్వేషన్ 1 with x square plus y square plus 2gx plus 2fy plus c is equal to 0. పై సమీకరణంలో అంటే 1 అనే సమీకరణాన్ని ఏంటంటే x square plus y square plus 2gx plus 2fy plus c is equal to 0 తో పోల్చగా అంటే ఈ సమీకరణాన్ని దీంతో పోల్చమన్నారు. దీంతో పోల్చితే x ప్లస్ x కోఎఫిషియంట్ అంతా 2g, ఇక్కడ x కోఎఫిషియంట్ అంతా -2 అని. హియర్ 2g is equal to -2 and y coefficient 2f. Here y coefficient y coefficient 4. So 2f is equal to 4. c is equal to c plus ఏమన్నా ఉందా కాన్స్టెంట్ టర్మ్ ఏమీ లేదు కాబట్టి ఏం రాసుకుంటాం 0 అని రాసుకుంటాం. సో 2 టేబుల్ లో 2 1 టైం అవుతుంది, ఇక్కడ 2 టేబుల్ లో 4 2 టైమ్స్ అవుతుంది. సో g is equal to -1, f is equal to 2. Therefore center minus g comma minus f minus g comma minus f. So minus g అంటే -1 కదా, మైనస్ అవుతుంది +1 minus f -2 అని. సో సెంటర్ అంటే 1 కామా -2. సో సెంటర్ వస్తుంది 1 కామా -2. మనకి ఏం కావాలి, చివరి కోణం కావాలి, అంటే ఈ వ్యాసార్థం యొక్క చివరి కోణం. ఓకే, ఎండ్ ఆఫ్ ద డయామీటర్, అదర్ ఎండ్ ఆఫ్ ద డయామీటర్ కనుక్కోవాలి. సో ఇక్కడ ఏంటంటే ఈ సెంటర్ అనేది ఏమవుతుంది, ఈ రెండింటికి మధ్యలోనే ఉంటుంది. ఓకే, డయామీటర్ సెంటర్ అనేది ఏంటి AB కి మధ్యలో ఉంటుంది, అంటే C అని తీసుకున్నాం. C is the midpoint of AB. ఓకేనా, AB ల మధ్య బిందువు C. C is the midpoint of AB. సార్ మన B తెలియదు కదంటే B ని ఏమనుకుంటారంటే x2 y2 అనుకోండి. B ని ఏమనుకున్నాం x2 y2 అనుకున్నాం. సో దిస్ ఇస్ x1 y1. ఆల్రెడీ A ఇస్తారు కదా, x1 y1. మిడ్ పాయింట్ ఫార్ములా ఏంటి, మధ్య బిందువు, రెండు బిందువుల మధ్య బిందువు కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి, x1 + x2/2 y1 + y2/2 అని. సో C is equal to ఫార్ములా ఏంటి, ఫార్ములా వేసుకోండి, x1 + x2/2 y1 + y2/2. సో సెంటర్ ఎంత 1 -2 అని. x1 + x2 అంటే 3 + x2 3 + x2/2. నెక్స్ట్ y1 అంటే -1 + y2/2. సో ఈక్వల్ చేసుకోండి, ఈక్వలింగ్ ద ఎలిమెంట్స్. ఇక్కడ ఏంటి, దీని ఈక్వల్, ఇక్కడ ఇది ఈక్వల్. సో 1 is equal to ఏమవుతుంది 3 + x2/2 కామా ఇక్కడ -2 is equal to -1 + y2/2. సో 2 డివిజన్ ఇక్కడ మల్టిప్లికేషన్ కదా, 1 2 is 2 కదా, 2 is equal to 3 + x2. సో x2 is equal to +3 ట్రాన్స్పోజింగ్ -3 కదా. సో 2 - 3 అంటే -1. అలాగే 2 × 2 అంటే -4 కదా, -1 + y2, -1 is transposing +1. సో -4 + 1 is equal to -3 equal to y2 డైరెక్ట్ చేస్తాం. ఓకేనా, -1 ఇలా వస్తే +1 కదా, -4 + 1 అంటే -3. సో therefore అదర్ ఎండ్ ఆఫ్ ద డయామీటర్ ఏమవుతుంది, therefore other end x2, y2 is equal to -1, -3. ఓకే, వ్యాసార్థం యొక్క చివరి కోణం ఏంటి -1, -3. ఒకసారి మళ్ళీ చూడండి, చెప్తాను ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, ఈ సర్కిల్ మీద ఈ పాయింట్ ఉందా లేదా అని చూపించుకున్నాడు. ఉందా లేదా అంటే ఏం చేస్తారు, ఈ పాయింట్ ఉంది కదా 3, -1 దీంతో సబ్స్టిట్యూట్ చేస్తారు. అంటే x + 3 y + -1 పెడితే 0 వస్తుంది. ఏమవుతుంది, ఈ పాయింట్ దీని మీద ఉంటుంది అని చెప్పి రాస్తాం.
ఓకేనా అందుకే నేను చూడండి సబ్స్టిట్యూట్ చేస్తే 0 వచ్చింది కాబట్టి ఏం రాసాం a 3 -1 is లైన్స్ ఆన్ ద సర్కిల్ అని చెప్పి రాసాం నెక్స్ట్ ఇచ్చిన సర్కిల్ ఏంటి ఇది ఉంది కదా x2 + y2 - 2x + 4y 0 దీంతో ఏంటంటే కంపారిజన్ చేద్దాం ఏ ఈక్వేషన్ తో x2 + y2 + 2gx + 2fy + c 0 తో పోల్చితే 2g ప్లేస్ లో -4 ఉంది 2f ప్లేస్ లో 4 ఉంది c ప్లేస్ లో 0 ఉంది దాని నుంచి ఏమొస్తుంది మనకి సెంటర్ వస్తుంది సో సెంటర్ తెలుసు a అనే పాయింట్ తెలుసు b అనేది కావాలి సో b అనేది కావాలంటే ఏం చేస్తాం c అనేది ఎలా ఉంది ab కి మధ్యలో ఉంది c అనేది అందుకనే రాస్తాం c is the midpoint of ab మన midpoint ఫార్ములా తెలిసి ఏంటి x1 + x2/2 y1 + y2/2 అని సో c is equal to x1 + x2/2 y1 + y2/2 x1 y1 x2 y2 దాని నుంచి మనకి ఏమొస్తుంది x2, y2 వస్తుంది వ్యాసార్థం యొక్క చివరి కోణం ఓకే అదే end of the diameter -1, -3 చూడండి అది సేమ్ సమ్ అదే మోడల్ లో హోంవర్క్ చేయండి నేను చెప్తున్నా అంటే నేను ఇస్తాను ఇక్కడ షో దట్ a -3, 0 lies on the circle x2 + y2 + 8x + 12y + 15 = 0 also find the other end of the diameter through a ఓకే సేమ్ ఆన్సర్ రాసిన -5, -4 వస్తుంది తెలుగు మీడియం అనేది క్వశ్చన్ లో ఉంది x2 + y2 + 8x + 12y + 15 = 0 వృత్తం యొక్క వ్యాసార్థం ఒక కోణం -3, 0 అయినా దాని రెండవ కోణం కనుగొనుము ఓకే find the equation of the circle with 1, 2, 4, 6 as ends of a diameter ఓకే అంటే మనకి ఏంటంటే తెలుగులో 1, 2, 4, 6 వ్యాసార్థాలుగా కలిగిన వృత్త సమీకరణం కనుక్కోండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఫార్ములా తెలుసుకోవాలి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం ఇస్తుంది ఇక్కడ గివెన్ ద పాయింట్స్ ఏంటి ఫస్ట్ రాసుకున్నాం గివెన్ పాయింట్స్ ఆర్ x1, y1 is equal to 1, 2 x2, y2 is equal to 4, 6 మన ఫార్ములా ఏంటంటే the equation of this circle with x1, y1 x2, y2 as ends of a diameter is formula ఏంటంటే x minus x1 into x minus x2 plus y minus y1 into y minus y2 is equal to 0 ఓకే ఇది సో మనకి ఏంటి 1, 2, 4, 6 ఇస్తాడు తెలుగులో ఏంటమ్మా x1, y1 x2, y2 వ్యాసార్థాలుగా గల వృత్త సమీకరణం ఇది x minus x1 into x minus x2 plus y minus y1 into y minus y2 is equal to 0 సో మనకు ఆల్రెడీ పాయింట్ ఇస్తారు కదా సో x ప్లేస్ లో x minus x1 అంటే ఎంత 1 into x minus x2 అంటే ఎంత వాల్యూ 4 plus y minus y1 అంటే 2 y minus y2 6 is equal to 0 ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ x తో ఏం చేద్దాం అంటే రెండింటిని ప్రొడక్ట్ చేయండి x into x అంటే ఏమవుతుంది x2 x into -4 అంటే -4x నెక్స్ట్ -1 తో ఈ రెండింటిని ప్రొడక్ట్ చేయండి -1 into x అంటే -x minus in minus plus 1 4s are 4 నెక్స్ట్ మళ్ళీ ఏం చేద్దాం అంటే ఈ y తో ఈ రెండింటిని చేద్దాం y into y square నెక్స్ట్ y into -6 6y నెక్స్ట్ -2 into y -2y -2 into -6 plus 12 is equal to 0 okay so x square చూడండి ఒకటే ఉంది కదా x square y square అంటే ఒకటే ఉంది x చూడండి ఇక్కడ -4 ఇక్కడ -1 -4 అంటే -5x y చూడండి -6 -2 -6 -2 అంటే -8y so 12 plus 4 ఎంత 16 is equal to 0 therefore the equation of the circle is కావాల్సిన వృత్త సమీకరణం the equation of the circle is x square plus y square minus 5x minus 8y plus 16 is equal to 0 okay దీని మీద ఒక సమ్ ఇస్తాను అది మీరు చేసుకోండి -4, 3 3, -4
-4, 3, -4 సేమ్ ఇదే మోడల్లో చేసుకుంటే ఆన్సర్ రాస్తాను. ఇది ఆన్సర్. ఆ కింద సమ్ మీరు చేసుకోండి. సేమ్ ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ with 1 with -4, 3, 3, -4 as ends of the diameter. సేమ్ వ్యాసార్థ రాజుగా గల వృత్త సమీకరణం కనుక్కోండి.